కరాగ్రే వస్తే లక్ష్మి అనే పద్యానికి అర్థం చెప్పుకున్నాం. మనం పొద్దున్నే ఎవరు చూశారు, ఎవరిని చూసామో ఏం జరిగింది, ఎడ జరిగింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళెవరినో మనం చూస్తాం, వాళ్ళు మన చూస్తాం కాదు, మనమే ఎవరన్నా చూస్తే వాళ్ళకి హాని జరుగుతుంది. ఎట్లా అంటే పొద్దున్న రేత్రంతా మన కళల్లోకి వచ్చేస్తుంది శక్తి, మన శక్తి. ఆ శక్తి పొద్దున్నే లేవగానే మనం ఎవరినన్నా చూస్తే వాళ్ళ మీదకి వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి దెబ్బ. అట్లా కాకుండా మనం కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే పద్యం చదువుకుంటా మన చేతిని మనమే చూసుకుంటే మన శక్తి మళ్ళీ మనలోకే ప్రవేశించి మనకే మంచి జరుగుతుంది. ఈ కరాగ్రే వస్తే లక్ష్మి అంటే చేతుల చివర లక్ష్మి ఉందని అర్థం. కర మధ్య సరస్వతి అంటే చేతుల మధ్యలో సరస్వతి ఉందని అర్థం. కరమూలే స్థిత గౌరీ అంటే ఈ చేతులకి చివరన దుర్గాదేవి ఉందని అర్థం. అది ఏ రకంగా ఉంది మనకి ఈ చెప్పే వాటిల్లో అంతరార్థాలు ఉంటాయి. ఈ దేవుళ్ళు మనకి ఈ చేతిలో ఏ రకంగా ఉన్నారంటే, మనం చేతులతో పని చేస్తాం, కష్టపడతాం. మనం కష్టపడటం మూలంగానే మనకి సంపద వస్తుంది, డబ్బు వస్తుంది. మనం రెండు చేతులతో సంపాదిస్తున్నారు అంటారు, కానీ రెండు కళ్ళతో సంపాదిస్తున్నారు, రెండు కాళ్ళతో సంపాదిస్తున్నారు అంటారు కదా. అలాగే మనం చేతులతో సంపాదిస్తాం. ఆ రకంగా మనకి డబ్బు వస్తుంది కాబట్టి కరాగ్రే వస్తే లక్ష్మి అన్నారు. కర మధ్య సరస్వతి అంటే సరస్వతీదేవి అంటే చదువు తెలివితేటలు. మనం చదువుకోవాలంటే పుస్తకాలని చేతులతో పట్టుకుని చదువుతాం కాబట్టి ఆ రకంగా మనకి తెలివితేటలు చదువు వస్తున్నాయి కాబట్టి కర మధ్య సరస్వతి అన్నారు. కరమూలే స్థిత గౌరీ అంటే గౌరీదేవి అంటే పార్వతీదేవి శక్తికి నిదర్శనం. మనకి శక్తి ఈ చేతుల్లో ఉంది, మూల చెయ్యి మొత్తం ఉంటది. మనం కింద నుంచి లేచేటప్పుడు ఈ చేతిని మోపు చేసి లేస్తాం కాబట్టి అక్కడే ఎక్కువ శక్తి చూపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రూపంలో గౌరీదేవి ఉందని అర్థం. అది ఈ యొక్క కరాగ్రే వస్తే లక్ష్మికి మనం ఇంతవరకు మనం చదువుకుంటున్నాం, కానీ దానికి పూర్తి అర్థం ఏంటి, ఏ రకంగా అయింది అనేది తెలియలేదు. ఈ మధ్య నాకు తెలిసింది, అది నాకు ఇచ్చింది మీకు చూడడం అని చెప్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.